వైసీపీ ప్రభుత్వం రెండో జాబితా ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షేక్ ఆసిఫ్ను ఇన్ఛార్జిగా నియమించారు. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన్ను పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ చేసి ఆసిఫ్ని రంగంలోకి దించారు. ఇక్కడి నుంచి చాలా మంది సీటు ఆశించారు. అదృష్టం మాత్రం ఆసిఫ్కు దక్కింది. ఇన్ఛార్జిగా నియమించబడిన సందర్భంగా ఆసిఫ్తో మా ప్రతినిధి మేకల కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ రెండవ జాబితాలో మరి విజయవాడ వెస్ట్కి సంబంధించి కూడా ఒక సంచలన వార్త అయితే మన నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఆసిఫ్ గారు ఏదైతే ఇప్పటి వరకు మైనారిటీస్ చైర్మన్, ఫైనాన్స్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారు ఇప్పుడు ప్రస్తుతం 2024కు సంబంధించి విజయవాడ వెస్ట్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన శుభ సందర్భంలో ఆయన మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఆసిఫ్ గారు, మీకు కంగ్రాచులేషన్స్. ముందుగా చూసుకుంటే మీకు ఇటువంటి బాధ్యతలు అప్పచెప్పడం మీరు అసలు ఊహించారా? ఎట్లా జరిగింది పరిణామం? చాలా ఆనందంగా ఉందండి. జగనన్న నన్ను నమ్మి నాకు ఇంత బాధ్యతను చెప్పారు. గతంలో కూడా నేను ఈ కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా పనిచేశాను, కార్పొరేటర్గా పనిచేశాను, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుత చైర్మన్గా ఉన్నాను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి. జగనన్న నాకు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన ఏదైతే బాధ్యతను చెప్పారో ఆ బాధ్యతని ప్రజల్లోకి వెళ్ళి అందరినీ కలుపుకొని మమేకమై మా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన్ని కలుపుకొని మా మేయర్ గారు, అలాగే మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు, మా వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరితో కలిసి మమేకమై నాకు వైనాట్ 175 దిశగా మేము అడుగులేస్తూ పనిచేయడానికి. ఆసిఫ్ గారు, మామూలుగా చూసుకుంటే చాలా మంది విజయవాడ వెస్ట్కి సంబంధించి చాలా మంది పేర్లు వినిపించాయి. మళ్ళీ ఎమ్మెల్యే వెల్లంపల్లికి ఇవ్వబోతున్నారు, తర్వాత మేయర్ అన్నారు, ఇంకా తదితరులు చాలా పేర్లు, నెమరా కాలేజీ చైర్మన్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీ వైపు మొగ్గు చూపడం గల కారణాలు ఏంటి? అసలు ఏ విధంగా జరిగిందన్న? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పార్టీకి కష్టపడతారో, ఎవరైతే పార్టీ కష్ట నష్టాల్లో తోడుగా ఉంటారో వాళ్ళకి అండగా ఉంటారు, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు. ఉదాహరణకి నేనే 4 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఏ కార్యకర్తని కూడా ఎవరిని కూడా వదులుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తారు, అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి ఉదాహరణే నేను దానికి. ఓకే, ఇక్కడ వెస్ట్ మామూలుగా విజయవాడ పశ్చిమ చూసుకుంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారని కూడా ఇది ఒక కార్డు ఉపయోగించారనుకోవచ్చా? ముస్లిం కార్డుని, మైనార్టీ కార్డుని వైఎస్ఆర్సీపీ ఉపయోగించింది. అందరూ సామాజిక వర్గ సమీకరణలను బట్టి కూడా దాన్ని గతంలో కూడా ఈ సీటు ఎంతో మంది ముస్లిమ్స్ నాయకులు చేసి ఉన్నారు. ఆ రీతిలోనే పోయినసారి ఇవ్వలేకపోయాను, ఈసారి డెఫినెట్గా మీ మైనార్టీల సీటు మీకు ఇస్తానని చెప్పేసి జగనన్న చెప్పున్నారు. అదే మాట నిలబెట్టుకొని ఈరోజు ఈ సీట్ని ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేయాలి అనే ఒక మంచి ఆలోచనతో గతంలో కూడా నేను పనిచేసి ఉన్నాను. నేను స్థానికుడిని కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది. అది సామాజిక వర్గ సమీకరణను బట్టి కేటాయించడం జరిగింది. మీరు పార్టీ అధిష్టానాన్ని మీరు కోరారా? నాకు ఈసారి ఖచ్చితంగా నాకు కావాలి, సీట్ కావాలని మీరైనా ప్రతిపాదనలు చేశారా? పార్టీకి నేను కలిసినప్పుడల్లా జగనన్నకి నమస్కారం పెట్టుకొని, అన్న నన్ను గుర్తించండి, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని తప్ప ఆయన గుర్తు పెట్టుకొని నాతో పాటు నడిచినోడు ఆసిఫ్, నాతో పాటు పనిచేశాడు అని చెప్పి ఆయన గుర్తుపెట్టుకుని నాకు ఈ యొక్క బాధ్యతలు చెప్పడం జరిగింది. సామాన్య కార్యకర్తగా పనిచేసినప్పుడు కష్టపడినప్పుడు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందనడానికి తానే నిదర్శనం అని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే 175 175 అంటూ స్లోగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో దాంట్లో భాగంగా ఆయనకు ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఒక బహుమతిగా ఇవ్వబోతున్నారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఏదైతే 2024 సంఘుల సమరంలో మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు, అంతేకాకుండా ఈ పశ్చిమ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిపించి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకెళ్తామని కూడా ఆసిఫ్ గారు గట్టిగా చెప్తున్నారు. ఇదే మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు, 6TV కోసం విజయవాడ నుంచి.